హలో గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ వీడియోలో పేపర్ థర్డ్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని పేర్కొంటుంది. దీంట్లో సెక్షన్ థర్డ్ గవర్నెన్స్ గురించి పేర్కొంటుంది. దాంట్లో టాపిక్ నెంబర్ 2 డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రోల్ ఆఫ్ కలెక్టర్ అనేది ఒక టాపిక్. దీనిపైన ప్రశ్న వస్తే ఏ విధంగా వస్తుంది, వచ్చే అవకాశం ఉంది, అభ్యర్థులు ఏ విధంగా దీనికి ఆన్సర్ రాయాలో చూద్దాం. ఒక మోడల్ క్వశ్చన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రోల్ ఆఫ్ కలెక్టర్ అనే దానిపైన ప్రశ్న, మోడల్ ప్రశ్న వచ్చి కలెక్టర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, కామెంట్ అని ప్రశ్న వస్తే అభ్యర్థులు ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయాలి. అంటే జిల్లా స్థాయిలో కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రజా సంరక్షకునిగా ఏమి నిర్వహిస్తాడు, ప్రజా సంరక్షకునిగా ఉంటారు, వ్యాఖ్యానించండి అని ప్రశ్న వస్తే ఏ విధంగా ఆన్సర్ రాయాలో ప్రయత్నించండి. సో కలెక్టర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, కామెంట్. దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. చాలా డెప్త్గా రాయకూడదు 10 మార్క్స్ క్వశ్చన్కి. సో కలెక్టర్ వ్యవస్థను బ్రిటిష్ పరిపాలన కాలంలో 1772లో వారెన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన వ్యవస్థ అమలులో ఉన్నా కూడా ఇప్పటికీ కలెక్టర్ యొక్క ప్రాధాన్యత జిల్లా స్థాయిలో ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. ఆర్టికల్ 50 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 50 ఏం పేర్కొంటుందో ఒక్క వాక్యంలో పేర్కొనాలి. అంతేకాకుండా జిల్లా స్థాయిలో జిల్లా పరిపాలన యంత్రాంగంలో కలెక్టర్ యొక్క విధులను ఏంటో చెప్పాలి. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అంటే జిల్లా కలెక్టర్గా ఎలాంటి విధులను నిర్వహిస్తాడు, ఫస్ట్ వన్. జిల్లా మెజిస్ట్రేట్గా ఎలాంటి విధులను నిర్వహిస్తాడు, సెకండ్ వన్. జిల్లా అభివృద్ధి అధికారిగా ఎలాంటి విధులను నిర్వహిస్తాడు, థర్డ్ వన్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమయంలో ఆ కమిటీకి అధికారిగా ఎలాంటి విధులను నిర్వహిస్తాడు. భారతదేశంలో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ తర్వాత, అనగా 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత వారి యొక్క పరిధి పెరిగిందా తగ్గిందా అనే అంశాలన్నిటి పేర్కొంటూ జిల్లా పరిపాలన యంత్రాంగంలో అతని యొక్క ప్రాధాన్యతతో సమాప్తి చేయాలి. చాలామంది కింగ్ పిన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని అంటారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా స్థాయిలో ఐస్ అండ్ ఇయర్స్గా, కళ్ళు మరియు చెవులుగా అతను వ్యవహరిస్తాడు అని కామెంట్. అడ్మినిస్ట్రేటివ్ సిస్టానికి క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్గా ఉంటారు. అంతేకాకుండా ఒక ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా, గైడ్గా వ్యవహరిస్తారు.